మంత్రిని చేయడానికి దయాకర్ని ఇన్ని రోజులు పోస్ట్ పోన్ చేశారు. అది పార్టీ ఇష్టం. పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసి 6 నేనేమంటా మంత్రి పదవులు కూడా ఇంకా ఎక్స్పెన్షన్ చేయలేదు. అందులో భాగంగానే ఇట్లాంటిది స్కెచ్ అనుకోవచ్చు. పార్టీ నేనైతే ప్రతిసారి చాలామంది పార్టీని దయాకరే మోస్తున్నట్టు దయాకరే పార్టీ అన్నట్టు అంటారు. కానీ పార్టీ ఎందుకు అంటుందంటే మా లాంటి వాళ్ళం పార్టీ నిబద్ధతతో లేకపోతే ఇప్పుడు నాకు తెలిసి 2 times అవకాశం వచ్చింది. నేను ఒకవేళ నేను మాట్లాడేది కరెక్ట్ అనుకుంటే నేను పార్టీని ఖాతరు చేయకుండా ఉండేటోను. ప్రతి చిన్న ఇష్యూస్ అయినా 2 కాదు 3 times కూడా వచ్చింది. అంటే నేను ఎక్సీడ్ అవుతున్నా అని అర్థం. పార్టీ నన్ను మందలిస్తుంది అని అర్థం. నేను ఇమ్మీడియట్గా రిజాల్వ్ దాన్ని చేసుకునే ప్రయత్నం చేసిన. ఎందుకు? పార్టీ వ్యక్తిగా మీరు ఎంత హోదాతో ఉండని, లేకపోతే సమాజంలో మీకు ఎంత పలుకుబడి ఉండని, పార్టీ దృష్టిలో అందరూ సమానం. నేను ఇప్పుడు మీనాక్షి గారు ఏం చెప్పింది చూసింది కదా. నేను పొడింగ్ లీడర్నై వచ్చిన దీంట్లకు అనే ఫీలింగ్తో నేను ఉంటే, మీన్స్ బయట నేను పెద్ద ఎక్స్పోజ్ అయ్యి లీడర్గా ఉండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యి నేను అని ఫీల్ అయితే నీకంటే ఎక్కువ లెజెండ్స్ ఉంటారు దాంట్లో. అలాంటప్పుడు నిన్ను నువ్వు దాటిపోతే నువ్వు ఉండవు. ఆ క్రమాన్ని నేను ఎప్పుడు కూడా పెట్టుకుంటా. పార్టీ దయాకర్ను ఎమ్మెల్సీ చేద్దాం, లేదు ఖాళీగా ఉంచుదాం, లేదు మంత్రిని చేద్దాం, లేదు ఇంకేం చేద్దాం, అది నేను నా సర్వీసెస్ పార్టీకి ఇచ్చినప్పుడు నన్ను పార్టీ ఇప్పుడు ఎట్లా వాడుకుంటుంది, రేపు ఎట్లా వాడుకుంటుంది అనే ఆలోచనతోనే ఉంటా. పని చేసుకుంటూ పోతా. ఎంతమంది మీకు అన్ఐడెంటిఫైడ్ పర్సనాలిటీస్ కూడా వచ్చి ఎమ్మెల్యేస్ అయ్యి మినిస్టర్స్ అయ్యి బయట నుంచి వచ్చి ఉన్నారు. ఇప్పుడు 2 తెలుగు స్టేట్స్లో కాంగ్రెస్ ఫేసెస్ అంటే ఒక 10 ఉంటే దాంట్లో నేనున్నా. కానీ మనకు అవకాశం రానందుకు మనం తెలివి తక్కువ వాళ్ళము, లేకపోతే మనమేమి నాయకత్వ లక్షణాలు లేవని కాదు. సందర్భాలు నీకు కలిసి రాకపోవడం. కలిసి వచ్చే రోజు ఏమైతే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. 30-35 years నుంచి ఆయన కాంగ్రెస్ ఫ్యామిలీ. ఏ రోజు గుర్తింపు రాలే. కానీ ఈరోజు తనకు ఎమ్మెల్సీ ఇచ్చి పీసీసీ ఇచ్చి చేసిండు. రేపు ఇంకేం చేస్తారు? మీన్స్ మీకు టాలెంట్ ఉండి మీకు అవకాశాలు ఇచ్చి మీరు పరిస్థితిని తెచ్చుకుంటే మనం కూడా మంచి అవకాశాలు పొందొచ్చు. రేపటి రోజున పార్టీ నేను ఇంకో ఒక అడుగు ముందు చేసి ఏం చెప్తుందంటే పార్టీ అవకాశం ఇవ్వాలని కోరుకోవడం వరకే నేను చేసేది. ఓకే, అంటే అడిగే హక్కు నాకుంది. అడగట్లేదు కదా మరి ఇక్కడ. ఎందుకు అడగట్లేదు? డిమాండ్ చేయట్లేదు, రిక్వెస్ట్ చేస్తున్నట్టు. నేనంటే మీడియాలో చెప్పడం కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్తాం, ఎవరైతే పెద్దలు ముత్తం రెడ్డి గారు సిఎస్సి మెంబర్ కాబట్టి చెప్తాం, బట్టి గారికి చెప్తాం, దామోదర నరసింహ గారు ఉన్నారు, మాకు ఇటువైపు శ్రీధరబాబు గారు ఉన్నారు. ఇట్లా ప్రతి ఒక్కరిని నేను ఇప్పుడు కలిసి, మా వెంకటరెడ్డి గారిని నిన్న కలిసి మేము మీటింగ్లో నేను కలవకముందే ఇక ఇట్లా ఒక చర్చ వచ్చింది. మాట్లాడతారా కలిసినప్పుడు? చాలా ఎప్పుడైనా మంచిగా ఉండి నేను కంగ్రాచులేషన్ చెప్తుంది. ఇంకా వారే మీకు చెప్తున్నారా? అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్ చెప్తున్నారంటే మీ పేరు చర్చకు వచ్చింది, పదవి రాబోతుంది. వాళ్ళకి పోయినసారి కూడా అంటే కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ పోయినసారి కూడా చర్చ వచ్చినప్పుడు దయాకర్ని అప్పుడే అకామిడేట్ చేస్తే పోవు అని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను తను కలిసి ఉన్నప్పుడు కూడా తను చెప్పిండు. ఓకే, క్యాబినెట్కి పోయే ముందు మేము కలిసిపోయే సందర్భంలో చర్చకు వచ్చింది. కాబట్టి నాకు ఇవ్వద్దు అని చెప్పి పగబట్టి ఆపేటోళ్ళది ఇక లేదు, ఆపరు ఇంకా. ఎందుకంటే ఎవరికి లేదు. అప్పుడు వాళ్ళ అకామిడేషన్, వాళ్ళు ఎమ్మెల్యేస్ కావాలి, వాళ్ళ సమస్యల్లో వాళ్ళు ఉంటారు. అప్పుడు ఇప్పుడు అందరూ పొజిషన్స్కి వచ్చిన తర్వాత అరే మిగిలినోడు ఎవడరా అంటే దయాకర్ని పిక్ చేసుకుందామని ఒక పాజిటివ్ యాటిట్యూడే ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు వచ్చే ఎవరైనా కాంపిటీషన్స్ వచ్చినప్పుడు దయాకర్ కంటే నాకు వస్తే బాగుండని ఆలోచన ఉంటుంది. వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. ఆ ప్రయత్నాల్లో నాకంటే బెటర్ క్యాండిడేట్స్ ఉన్నారు అని అనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ నేనే మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్గా పెండింగ్ అంతా నా మీద 2 రాష్ట్రాల నుంచి సస్తున్నా నేను. ఇప్పుడు రోజు ఫోన్లతోని ఇప్పుడైనా వస్తారా లేదా, ఏంటి త్యాగమా లేకపోతే నీ చేతగా అంతరమా అంటూగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కామెంట్గా. పదవి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళపై రివెంజ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయేమో? పదవి వస్తే ఆ పదవికి సంబంధించి మరింత ఔన్నత్యాన్ని ఎట్లా తీసుకురావాలనే పోటీ ఉంటుంది నాకు తప్పితే. మా ముఖ్యమంత్రి గారు చెప్తున్న తీరు మనం గమనిస్తే ప్రజలకు మరింత మమేకమై దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేసే వాళ్ళకే
భవిష్యత్తులో నిన్న మీటింగ్లో కూడా చెప్పిండ్రు మీరు చూస్తే, మీనాక్షి గారు కూడా చెప్పిండ్రు. ఎందుకు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు లేకపోతే ప్రభుత్వ సలహాదారులు అద్దంకి దయాకర్ కూడా అక్కడ ఉన్నాడు. మిమ్మల్ని ఇంటెన్షనల్గా మీనాక్షి నటరాజన్కి పరిచయం చేయడం, ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా కాబోయే ఎమ్మెల్సీనో మంత్రో వీటన్నిటికీ ఇండికేషన్స్ లాగా కనిపిస్తున్నాయి నాకు. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి నేనున్నా అని చెప్పాలనే పోయిన అంతే. నిన్న పోయింది అంటే ఇప్పుడు అడగనిది అమ్మాయినా పెట్టదు అన్నట్టుగా ఎంతోమంది అడుగుతారు కదా. ఇప్పుడు నువ్వు అన్న లిస్టులో ఒక 20 మెంబర్స్ ఉన్నారు కదా నువ్వు చెప్పాలనుకున్న లిస్టులో. అవును, దయాకర్ నన్ను అడిగిండా అనేది కూడా ఉంటుంది కదా ఒక లెక్క. ఇష్టం లేదు అనేటట్టుగా ఉండకూడదు. అడగాల్సిన అవసరం కూడా లేదు కదా, ఆయన దృష్టిలో ఉంటుంది కదా. ఉంటుంది, బట్ నేను అడిగే బాధ్యత చిన్న వ్యక్తి కాదు కదా దయాకర్ అనేటువంటి, చిన్న వ్యక్తి కాదు. ఉద్యమంలో పనిచేసిండు, 3 సార్లు పదవి మిస్ అయింది. ఎమ్మెల్యే టికెట్ విషయంలో అన్యాయం జరిగింది, ఎంపీ టికెట్ విషయంలో అన్యాయం జరిగింది. అంత ఈజీగా మర్చిపోయే ఇది కాదు కదా. కాకుండా నా బాధ్యత ఉంది, అందుకు నేను కలుస్తా అని చెప్పిపోయినా. మామూలుగా ఎప్పుడైనా పోవచ్చు, నేను ఎప్పుడు సీఎం గారి కాడికి పోవడానికి నాకేం రిజర్వేషన్స్ లేవు, నాకేం ఏమి అడ్డుకోవడానికి కూడా ఎవరు ఉండరు. బట్ నేను పని లేకుంటే ఎప్పుడేమి పోయి డిస్టర్బ్ చేయను, ఎందుకంటే చాలా బిజీ ఉంటాడు తను. పోయి కలవగానే నిన్న కూడా చాలా బిజీ ఉంది. మేడం వచ్చి ఇక్కడ ఉంది, ఆమె దిల్కుషలో ఉంది. సో కొంతమంది విజిటర్స్ వచ్చినప్పుడు ఇక మేము ఒక్క నిమిషమైనా మాట్లాడుకోవాలంటే ఎందుకు, సరే పోదాం కారు ఎక్కువ అని అంటే నేను ఆ నుంచి తనతోనే కలిసి నేను వేం గారు అన్నతో కలిసి వచ్చినాం. ఆ క్రమంలో ఇక పోతున్నప్పుడు ఆ పెద్ద ఆమె వచ్చిందనే ఉద్దేశంతో అందరం అట్నే కలిసినాం అంతే. నన్నేం తీసుకుపోవాలనే ఉద్దేశంతో నన్ను రమ్మనిలేదు, నేను వెళ్ళిన. ఓకే. సో అట్లాంటప్పుడు ఎన్నో సందర్భాలు కూడా ఎక్కడికి పోతారో కూడా తెలియదు. ఇప్పుడు నేను ఆడ ఉన్నా, నేను కలిసిపోదాం అనుకున్నాం. బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి, నేను రాజేంద్ర ప్రసాద్ గారి అది ఉండే దాంట్లో పాల్గొని ఆ నుంచి వెళ్ళిపోతున్నాం అనుకో, నేను డిఫెన్స్ దానికి పోతామేమో అని అనుకున్నాను. ఇక అక్కడికి పోయి వెంట పోయి మాట్లాడుకుంటూ పోవచ్చు అంటే మేడం కలిసిపోదాం అన్నట్టుగా వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈ 4 ఎమ్మెల్సీలలో అంటే ఇది కులాలకు సంబంధించి సామాజిక సమీకరణాల ద్వారా అకామిడేట్ చేస్తారా, లేకపోతే పార్టీ పరంగా పార్టీలో ఉన్నటువంటి గుర్తింపబడ్డ వ్యక్తులకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి? బీసీలకి 2 సీట్లు ఇవ్వమని చెప్పి 2 ఎమ్మెల్సీలు కావాలని చెప్పి బీసీ సంఘాలు ఒక పక్క డిమాండ్ చేస్తున్నాయి. దళిత్ తరపున మీరు సరే దళిత్ కాకపోయినప్పటికీ పార్టీ పరంగా గుర్తించదగ్గ దళిత్ కాదని మనం ఎట్లా అంటాంలే, కానీ నువ్వు ఎంతైనా ఐడెంటిటీ దళితే దయాకర్, కానీ నన్ను ఇప్పుడు తీసుకునే కోణము జనరల్గా తీసుకుంటారు. నేనేమంటున్నా అంటే ఎవరు డిమాండ్ చేసేది ఆ డిమాండ్ అనేది కౌంట్ అవుతున్నది అక్కడ అధిష్టానం దగ్గర కూడా. సోషల్ ఈక్వేషన్స్ ఉంటాయి, క్రైటీరియా ఆఫ్ ది పర్సన్ కూడా ఉంటుంది, క్రెడెన్షియల్స్ కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇవి కొంత పెద్దల సభకు సంబంధించి వోకల్గా ఉండాల్సిన సందర్భం ఉంటుంది. రెండవది ఏంటంటే ఇప్పుడు నన్ను అకామిడేట్ చేయలేదనుకో భార్గవ్, ఏమవుతుంది మళ్ళీ నేను 26 డిసెంబర్ వరకు ఆగాలి, మళ్ళీ 1 ఇయర్. అప్పటికి ఎవరు వస్తారో. అవును, దయాకర్కి మంచి పదవి ఇస్తా అని మా ముఖ్యమంత్రి గారు, మా కోమటిరెడ్డి గారు, మిగతా పెద్దలంతా చెప్తున్న క్రమాన్ని నన్ను డిలే చేస్తే ఏంటంటే పార్టీకి కూడా కొంత దయాకర్ని ఎందుకు డిలే, నేను ఇంకా సంవత్సరంన్నర మీతో ఈ డిబేట్లు చేయలేను, నీ సంగతి ఏంది అంటే ఇప్పుడు నేను మాట్లాడాలంటే ఇదొకటి ఉంటుంది. ఏ ఇంటర్వ్యూ పెట్టుకో ఒక 2-3 మినిట్స్ అయితే ఇది ఉంటుంది. రెండవది ఏమవుతుంది, నీకే ఏం చేయలేదు పార్టీగా నువ్వేం చెప్తావు లేవా అనే కాడికి వచ్చింది. కానీ సానుభూతి కొంత వర్కౌట్ అయినట్టు అనిపించట్లేదు మీకు? 3-4 సార్లు మేము పార్టీ మీకు అన్యాయం చేసిందని చెప్పి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి, అది కూడా వర్కౌట్ అవుతుంది. అన్యాయం చెయ్యదు అని చెప్పిన నేను, పార్టీ నాకు అన్యాయం చేయదు. ఎందుకంటే ఈ టెన్యూరో ఈ ఇయరో లేకపోతే ఈ మంత్ అనేది కాదు నాది. నేను రేపు పార్టీ కొరకు నేను ఉపయోగపడే తీరు మీరు చూడండి, అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఈ తాత్కాలిక ప్రయోజనాల కోసం మాత్రమే దయాకర్ ఉండని చాలా ఫక్తు రాజకీయ అసెస్మెంట్లను నేను ఛేదించడానికే నేను మరింత కూల్గా ఉన్నాను. ఎందుకంటే అసలు పదవి ఇవ్వకపోతే పార్టీలో ఎట్లా ఉంటారు అనే కాడికి వచ్చిండ్రు మనోళ్ళు.